రోజు పొద్దున్న లేస్తే ఫేస్బుక్ కాట ఫస్ట్ ఏ కాటమ్మో, తర్వాత యూట్యూబ్ కాట్లు ఏ కాట్లు, మొత్తం పాషాణం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వాక్యం తెలుసు మనకి. అబ్బో, ఇవాళ గుణం తెలిసిన తర్వాత ఇంత పునాది ఉన్నవాడు నువ్వేం చేయాలి? భద్రపరచుకోవాలి. ఎలా భద్రపరచుకుంటాం? ఉదయకాలం నువ్వు వాక్యం చదవకుండా, ప్రభువుకి అప్పగించకుండా భద్రపరచుకోవడం అనేది అసాధ్యం. ఒకవేళ 4 రోజులు బాగుండొచ్చాము, 5 రోజు బాగు. మళ్ళీ చెప్పేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రియారూపకమైన పాపం ఆపడానికి చాలా ప్రయత్నం చేయొచ్చామో కానీ జన్మ పాపాన్ని మనం ఏం చేయలేం, ఆపలేం. ఉందా? గుర్తుపెట్టుకో ఈ ఘటనలో. ఫస్ట్ ఏముండాలి? కాలేజీకి వెళుతున్నాం అనుకోండి, ప్రభా ఈ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు నేను పడిపోతున్నాను, నా ఘటన కష్టం అవుతుంది, ఇది నా వల్ల కాదు, తీసేయమని ఎవరిని అడగాలి? కాలేజీకి వెళుతున్నాను, ఈ సందర్భంలో నేను తొలగిపోతున్నాను, భద్రపరచమని ఎవరిని అడగాలి? ఇది నూతన నిబంధనలు నేర్చుకో. పెద్ద పెద్ద విషయాలు ఏం అవసరంలా. వాక్యం అంతా తెలిసిపోతుందంట. అసలు ప్రభు చోటు ఇవ్వడం మానేస్తున్నారు, ఆత్మను ఆర్పేస్తున్నావు. అందుకే పాత నిబంధన భక్తులాగా పడుతూ లేస్తున్నావు, పడుతూ లేస్తున్నావు.